అయినచో మన సమస్య తీరుటెట్లు? పోనీ ఒక ఆడ ఒక మగ ఇద్దరిని సెలెక్ట్ చేస్తే? ఆడ మగ బాబు బాబు వారిద్దరూ భార్యాభర్తలై ఉండవలే. ఏమండి ఏమండి? మీరేం అనుకోనంటే నా డబ్బులు ఇది అండి. ఏంటండి? ఏం లేదండి, మన ఇద్దరికి ఉద్యోగాలు కావాలనుకుంటున్నామే. పప్పురాటి చెప్పింది విన్నారుగా, మన ఇద్దరం అలాగే. అదేం కాదనుకోండి, ఉద్యోగం కోసం మాత్రమే. ఇదంతా నాటకం. మళ్ళీ ఛాన్స్ పోయిందనుకోండి, మామూలు రోడ్లే. ఆలోచించుకోండి, తర్వాత మీ ఇష్టం. పిచ్చి పిచ్చి వేషాలు వేయనంటే సరే. ఏమండి ఏమండి, మీరు ఇక్కడి నుంచి కదలకండి. వాళ్ళు పిలిచేసరి వెళ్ళద్దు. నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి కొత్త మంగళసూత్రాలు పట్టుకొచ్చేస్తాను. సరే. థ్యాంక్ యూ అండి. ఓం తత్సత్. ఏమండి, మీ మెళ్ళలో చాలా అందంగా ఉందండి. అలాగా? మృదంగా చెప్తాం. వెలుపల వేరెవరైనా కలరా? ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. ఒక ఆడ మగ మూడు పేర్లలాగే ఉన్నారు సార్. శీఘ్రమే ప్రవేశపెట్టుము. ఓం తత్సత్. రండి. అలాగే మిమ్మల్ని ఇద్దరు రమ్మంటారు సార్. కమా ఇదే సార్. నమస్కారం. నమస్కారం. ఓం తత్సత్. తస్మదీయ నామధేయంబులు? మా పేరండి? నా పేరు రాదండి, నా మిసెస్ రమ. భార్య అనగా ఎవరు? నేనండి. తత్సత్. భార్య అనగా భర్తకు సేవ చేయనది అని. భర్త అనగానెవరు? నన్నండి. భార్యకు సేవ చేయవాడు. భర్త అలిగినచో భార్య, భార్య అలిగినచో భర్త. ఏమి చేయవలే? చెప్తాను, నేను చెప్తానండి. తలుపులు బాగా వేసుకుని, లైట్లు అన్ని ఆర్పుకొని, కాళ్ళు పట్టుకుని ప్రతిమలాడాలి. ఆహా, ఓం తత్సత్. అయితే మీకు ఉద్యోగం ఇస్తున్నవాడా? ఎప్పుడు జాయిన్ అమ్మంటారండి? రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలాగే, థ్యాంక్ యూ. వస్తామండి. సారీ, వస్తామండి. శాఖ రేపు ఆఫీస్ టైంకి కలుసుకుందాం. ఏమండి, మీరేమనుకోకపోతే ఏదైనా అవసరం ఉంటే మీ అడ్రస్. ప్రస్తుతం అడ్రస్ అంటూ ఏం లేదు. అతి కుంపు కోసం ఎదుగుతున్నా. మీరు నాలంటి వారు అనమాట. మన ఇద్దరం కలిసి పని చేద్దామండి. ఏంటది? ఏం లేదు, ఇద్దరం కలిసి ఒకే అద్దె కొంప వెతుక్కుని ఒకే అద్దె కడితే ఎలా ఉంటుందంట? ఎలా ఉంది ఒళ్ళు? నార్మల్ టెంపరేచర్ లో ఉందండి. ఏమండి? ఏమండి? ఏ దుర్గమ్మక్క తీరుబడిగా కూర్చున్నావే? రేపు పెళ్లి చూపులకు వస్తున్నారటగా? వాళ్ళు వచ్చేసరికి సరే గాని ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. అయ్యో నామతి మండిపోను, బాగా గుర్తు చేశావు. ఒక గిన్నెడు కాఫీ పొడి ఉంటే ఇస్తావని. అయ్యో నామతి మండిపోను, బాగా గుర్తు చేశావు. ఏమండి? ఏమండో ఇలా అండి. ఏమిటి? పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇంట్లో కాఫీ పొడి నిండుకున్నది అని. కాఫీ పొడి? మీకు రాను రాను మతి మరపు ఎక్కువైపోయిందండి. వస్తానక్క, వెళ్ళరా అమ్మా. అవును, కాఫీ పొడి సంగతి ఎప్పుడు చెప్పావు నాతో? ఊరుకోండి, మీకేం తెలియదు. సరే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ పొడి అని, పంచదారని, ఉప్పని, పప్పు అని రోజు నా ప్రాణం తెస్తుంది. తిరిగి ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. మొగుడు సంపాదించే సంపాదన అంతా ఏం చేస్తుందో ఏమో. అబ్బా, ఇంత తెలివితేటలు నువ్వెప్పుడు సంపాదించావే? అన్నట్టు కాఫీ పొడి అంటే గుర్తుకొచ్చింది. రేపటికి కావాల్సిన సామాన్లన్నీ లిస్టు రాయండి. చెప్పు మరి. ఒక పట్టు చీర. పట్టు చీరే ఒకటి. మరి ముదురు రంగు కాదు, లేత రంగు కాదు, నీల రంగులో ఉండాలి. నక్షత్రాలు లాంటి దరి చుక్కలు ఉండాలి. మరి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. రౌండ్ చెంగు కొత్త చెట్టు కనపడాలి. ఏమండి? అదేనండి, మొన్న తాయారమ్మ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు సన్నాసారి గారు కోడలు కట్టుకురాలా అలాంటి చీర. అవునే, చాలా మంది కదండి. ఏమిటి? అదేవతో కట్టుకొచ్చిన చీర అంత పరీక్షగా మీరెందుకు చూశారు? నేను చూడటం కాదు, అదేదో మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చి కూర్చో. చాలండి, ఒకటి అడిగితే లోడని 100 సమాధానాలు చెప్తారు. నేనా లోడ? ఊరికి మాట్లాడకండి. రైట్ చెప్పు మరి. పట్టు చీర తర్వాత. అబ్బా, ఏమిటొద్దునా ఈ రోజుల్లో కూడా ఇంత అలంకారం. వెనక్కి నీలాంటిది ఒక ఆవిడ ఇంత చదువుకున్నాను, నేను కూడా పిల్లల్ని కనాలా అంట. ఉండ బాగుండదు ఎన్ని పువ్వులు. ఇదిగో ఒకటి వేశానంటేనా? వేయకుండా కూర్చో. దుర్గా, సరే సాయంకాలానికి తెవలిస్తావు లేదా? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళవుతోంది. రాయన మధ్యలో మీ గోళ ఏమిటండి? ఈ పిల్లతో నేను వస్తుంటేను. వచ్చిన వాళ్ళు కూర్చోలేరా? వాళ్ళతో మీరు కొంచెం మాట్లాడతాను బాగుంది, కానీ వర్గమని అదే ఇదని వాళ్ళు గొడవ. మీరు వెళ్తారా? తర్వాత
చెప్తాను చెప్తాను అంట రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాం వీరు పెళ్లి కూతురు అన్నగారు ముకుందరావు నమస్తే నమస్తే కూర్చోండి కాస్త ఇంగ్లీష్ మధ్య ఏమైనా ఏర్పాటు చేయిస్తారా అమ్మా అమ్మని త్వరగా కాఫీ పంపించండి మీ అత్తయ్య కంటే అందంగా ఉన్నాడా? లేదమ్మా, అత్తయ్య చక్కగా ఉంది. నా పెనుగుడిగా బాగున్నాడు. మగ బుద్ధి పనిచ్చుకోలేదు. పదండమ్మా. చూడమ్మా అన్నట్టు నీ పేరేమిటి? అయ్యి రామా, ఇంతవరకు మీకు పేరే తెలీదా? సుమతి. అమ్మాయి గారు వదిన గారు. ఓ వరుసకి వదినే అయినా చిన్నప్పటి నుంచి తల్లి లేని కొరత లేకుండా పెంచింది. దాని దేవుతులే. తమ్ముడు గారు, అమ్మాయికి చదువు, సంగీతం, అల్లకం కుట్టుకుందాం అదేమన్నా అవధానంలో అదే అక్కర్లేదు. వంట వరకు వచ్చాము కనుక ఇంట్లో వంట మానేసి హోటల్లో తినడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో చిత్రంగా అడుగుతున్నారే తమ్ముడు గారు. చిత్రమే ఉందిలేండి. తల్లిపాలు మానేసి పిల్లలకి డబ్బా పాలు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ అది అందరికీ నచ్చుతుందంటారా? ఏమంటారు రావు గారు? అవునండి, అమ్మాయి వంట అది శుభ్రంగా చేయగలరు. వస్తాం. అదేమిటి తమ్ముడు గారు, కాఫీ తీసుకెళ్ళండి. చూడు బాబు, సంబంధం మీకు నచ్చితే కట్న కానుకల విషయం కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుంది. అవన్నీ అవధానంతో చెప్పాను. రావు గారు, నేను చెప్పిందని సరేనానండి. దగ్గరలో మంచి ముహూర్తం చూసి 3 ముళ్ళు వేయించేసి తర్వాత కనిపిస్తాను. సరేనానండి? సరే సరే, శుభం. ఏమండి? ఏమైందండి? ఏమన్నారండి? 10,000 ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమన్నారు. 10,000? అవే రూపాయలా చిల్లపెంకులా? ఎందుకు మీరేమన్నారు? సరే అన్నా. ఏమిటి సరేనన్నారా? అంత సొమ్ము ఎక్కడి నుంచి తెద్దామని? ఆ ప్రశ్న అడగవలసింది నేను. ఎక్కడి నుంచి తెద్దామని సరే అనమన్నావు. అందుకే నీ పుట్టింటి వాడు ఇచ్చిన పొలం అమ్మి. పొలం అమ్ముతారా? అమ్మకేం చేయమంటావు? మా అమ్మ నాన్న పొలం ఇచ్చింది నా బిడ్డల సుఖం కోసం కానీ మీ చెల్లెలు కట్నం కోసం కాదు. నాకు నా చెల్లెలు వేరు, నా బిడ్డలు వేరు కాదు. మీ చెల్లెలు మీద అంత ప్రేమే ఉంటే ఒక పలుగు పార ఇస్తాను, ఎవరింటికైనా కన్నం వేయండి, లేదా ఏ బ్యాంకులైనా దోచి వాళ్ళ దోచుట్లో పోయి. నాకంత కర్మే పట్టలేదు. లేకపోతే మీ చెల్లెలు మేడల్లో మిద్దెలో కులుపుతూ ఉంటే నా బిడ్డలు నడివేదుల్లో అడుగుతున్నారా? నోరు ముస్తావలేదా? మాటకు మాట. అన్నయ్య, నా సుఖం కోసం వదిన మనసు నొప్పించకు. ఆడపిల్ల గడప దాటడం అంటే పుట్టింటి వాళ్ళ బ్రతుకులు తాకట్టు పెట్టడం కాదు. నిజమేనమ్మా, కానీ కానీ అది నా బాధ్యత. నీ బాధ్యతని వదిన పుట్టింటి వాళ్ళు ఆమె పశువు కుంకుమ కోసం ఇచ్చిన ఆస్తి అమ్ముతావా? ఆ హక్కు నీకు లేదన్నయ్య. అమ్మా వద్దన్నయ్య, నాకు ఈ పెళ్లి నన్ను ఏదైనా ట్రైనింగ్ పంపించు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఏమండి? లేవండి, భూమి చెద్దురుగా. నాకు అక్కర్లేదు. అదేమిటండి, పొద్దు గుగ్గితే చాలు రెపరెపలాడిపోతారు. ఇవ్వాలేమైంది? తిన్నది ఇంకా అరగలేదులే. అలాగా? అయితే పడుకోండి. అన్నం తిన్న తర్వాత అలవడం నేర్పించింది మా అమ్మ. నేను వెళ్ళి సుష్టిగా భోంచేసి వస్తాను, మీరు పడుకోండి.
ఇవాళ కాకరకాయ వేపుడు ఎంత బాగా కుదిరిందో. దేనికైనా నోచుకోవాలి. అంత బాగా ఉంటే మళ్ళీ ఒకసారి మెక్కు అంత చెప్పడానికి. మెక్కుతాను. మొగుడు అలిగి అందలు వెక్కితే ఏ పిల్లమైన వంటగదిలో దూరి భోంచేస్తుందా? అవును, నాకు తెలియక అడుగుతాను. నేనేమన్నానని పొలం అమ్ముతున్నాను అంతేగా? ఆడదాన్ని అదుపులో పెట్టుకోవాలి గాని మగవారు మీరే ఇలా అలిగి మనసు వెక్కితేరా? అదుపు గల ఆడదాని అయితేగా. చాలు ఊరుకోండి. మీ మాటకి నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? అయినా నాకు సుమతి వేరు, నా పిల్లలు వేరునా? ఆ ఉద్దేశం నీకుంటే ఇంత అల్లరి చేసేదానివేనా? ఏమల్లరి చేశానండి? నేనేం వీధిని పెట్టానా? అమ్మలక్కల చెవులు కొరికానా? చేసిన అల్లరి చాలదు. ఏమండి, నేనేదో తెలివి తక్కువ తరంగా వాగాననుకోండి, అప్పుడు మీరేమనాలి? ఏమే దుర్గా, మన పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడానికి చాలా టైం ఉంది, మన ముసలివాళ్ళం కాలేదు, ఇంకా సంపాదించుకోవచ్చు అని నన్ను బుజ్జగించి లాలించి చెప్పొచ్చుగా. ఓహో, తమరిని లాలించి బుజ్జగించాలన్నమాట. చాలండి సరస, ఆకలిస్తుంది, భోంచేద్దానండి. నాకు మాత్రం ఆకలి వేయట్లేదు. చూడద్దా, నీకు ఇటువంటి వెన్నలాంటి మనసిచ్చిన దేవుడు కాస్త నోటు దురుసు కూడా తగ్గించుంటే ఎంత బాగుండే చెప్పు. ఏమిటి, నాకు నోటు దురుసా? నీకు కాదు, నాకు. భోంచేద్దాం పద. రండి. ఎవరు? ఏం లేదండి, మీ ఇంట్లో ఏదో పోర్షన్ ఖాళీగా ఉందన్నారు. అవును, ఉంది. నీకు పెళ్ళయిందా? ఏమన్నారు? నీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాను. పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నానండి. చాలేవయ్యా, నీలాంటి వాడికి అద్దెకిస్తే నా కొంపకే అసలు పెట్టేలా ఉన్నావు. చాలే, వెళ్ళు. అది కదండి మరి. ఏది కాదయ్యా, వెళ్ళమంటుంటే వెళ్ళవే, లోపల వెళ్ళు. అద్దెకి ఉన్నప్పుడు బోర్డు మీద పెట్టే మరి నీ సంగతి అనుకుంటాను. బోర్డు పిక్కెళ్ళిపోతాను. ఏమనుకుంటున్నావు ఏటో? ఇప్పుడు ఏదో ఇల్లు ఖాళీగా ఉందని ఉంది. నివారణ చేస్తుంటారు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. ఈవేళ ఉద్యోగంలో చేరాను. ఇచ్చేవే లక్ష్మి, ఇంటికే కాలొస్తుంది. ఇస్తాను. ఏమయ్యాయి, పెండ్లి పెటాకులు లేవట, పైగా ఉద్యోగం వెలగబెడుతున్నదట. చూడమ్మా, నీలాంటి వారికి ఇల్లు ఇస్తే నేను కాపురం చేసినట్లే. అది కాదండి. చూడు, ఇక్కడ ఇల్లు ఏం ఖాళీ లేవు, వెళ్ళు వెళ్ళు. ఏమిటలా చూస్తున్నావు? వెళ్ళు లోపలికి. రమ్మా, మీకు ఇల్లు దొరికిందా? లేదు. ఆఫీస్ వాడు నాటకం ఆడితే అయితే ఇల్లు దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుంది. మీరు ఓకే అంటే ఓకే. ఓకే. అయితే పదండి, ఆ పక్కనికి వెళ్దాం. ఇల్లు అద్దెకి ఇవ్వబడును. రండి, సరే చేద్దాం. ఇంట్లో మనుషులు ఏమన్నా ఉన్నారా? నేను మనిషినేనయ్యా, ఏం కావాలి? ఇక్కడేదో పోర్షన్ అద్దెకి ఉంది. అవును, ఆ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? భారీ అవుతుంది. అవుతుందా? అయిందా? అయింది. అవునండి, మన వైశాఖ మాసంలో. వైశాఖ మాసం. ఇంకే నూతన దంపతులు అన్నమాట. ఏమిటయ్యా నీ పొలికేకలు? ఏం ముంచుకొచ్చింది? ఏం లేదు, మన ఇల్లు నిండే రోజు వచ్చింది. నూతన దంపతులు అద్దెకి వచ్చారు. అద్దెంతో ఏమిటో చెప్పా? చెప్పాలిగా. ఏం లేదులేండి, ఇల్లు తన పేరుతో ఉంది. అదే మంచిదిలేండి, ఎంత అప్పు చేసినా ముక్కుండదు. ఈ మధ్య కొంచెం వ్యాపారం మొదలు పెట్టారు. బాగానే ఉంది. చూడైనా ఆ పక్క పక్షనే అలా నిలబడకపోతే తేడాలు ఇస్తే చూపించాడు. సరే రామ్మా. చూసా, ఇది గది మీకు నచ్చిందా? నెలకు 75 రూపాయలు అదే. మీ మీటరు వాటర్ వేరే. మీరు ఎంత కరెంటు వాడితే అంత బిల్లు మీదే. 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఇదిగో బాబు, వాడలో మాత్రం మేగులు కొనకూడదు. అవునైనా నాకు అసలే గుండె జబ్బు. అదేమిటి పిన్ని గారు, మీ ఇల్లు అయితే ఒకటి, మా ఇల్లు అయితే ఒకటినా? ఇదిగో 70 రూపాయలు. 70 రూపాయలే కట్టినవి. దాని పడుతూ ఉన్నాయి. ఇవే విరమహం. ఇదిగో అబ్బాయి, రేపటి నుంచి మీరే 15 రోజుల పాటు ఏ గోదావరి లేచి వాకింగ్ సిమ్మి కళ్యాణ్ చదువుకోవాలి. మిగతా 15 రోజులు మీ ఆవిడ చెల్తారా? నేనే, దానికి నడుము వంగదు. మీకు మహా వంగినట్టు రెండు పోదాం. రండి. ఎవరైనా అంతేనండి. ఏ మిస్టర్, మనం నటిస్తున్న సంగతి మర్చిపోతున్నావు. ఇంటి వాడు ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడైనా పిచ్చి పిచ్చిగా వాగినా చేతులు వేసినా జాగ్రత్త. రమా,
ఏమిటమ్మా మెడకుండవలసిన మంగళసూత్రాలని మేకు తగిలిస్తున్నాం. ఏయ్ నోరెత్తావా నిన్ను కూడా అక్కడ తగిలిస్తాను. ఇంకోటి చెప్తున్నాను, ఈ రాత్రికి గది బయట నువ్వు పడుకోవాలి, గది లోపల నేను పడుకుంటాను. తెలిసిందా? బజార్కి వెళ్ళి సంసారానికి కావాల్సిన అవసరాలు పట్టురా. వెళ్ళు. ఏంటలా చూస్తావు? ఎందుకమ్మా కన్నీరు? సంతోషంగా వెళ్ళా. అత్తయ్య వెంటనే వచ్చేస్తావు కదా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. సుమతి కలవారింటి కోడలుగా వెళ్తాను. ఈ వదిని మర్చిపోవు కదమ్మా. బాబు, పుట్టినప్పటి నుండి పెంచుకున్న మమత మమకారాలను ఒక్కనాటితో తెంచుకుని భర్తే తన సర్వస్వాన్ని నమ్మి వస్తుంది స్త్రీ. ఆ నమ్మకాన్ని శాశ్వతం చేయడమే మీ బాధ్యత. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. దుర్గా, వస్తున్నామండి. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్తామ్మా. వదినా ఏ మిస్టర్, టైం ఎంత అయిందో తెలుసా? మనం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు కానీ టైం అయితే లేదు నాకు. అంటే అదే లేదు, గడియారం ఆగిపోయింది. ఇదిగో ఈ దుప్పటే తిండు. ఎందుకు? వెళ్ళి బయట పడుకో. అమ్మో, బయట పడుకుంటే దోమ కొడితే నీకే. తోలదిగా వెళ్ళమంటే అది లేదు వెళ్ళమంటే ఊరక గొనుగుడు. ఇదేమిటమ్మాయి? ఏం లేదు పిన్ని గారు, లోపల పడుకోండి అన్నాను. కుక్క పోస్తుంది బయటే పడుకుంటాను అంటున్నారు. అంతే, ఇంకేం లేదు. అదేమిటాయన అమ్మాయి ఒక్కటి ఎలా పడుకుంటుందో లోపల భయపడదు. వెళ్ళు, లోపలికి వెళ్ళి పడుకో. వద్దులేండి, ఇక్కడే బాగుంటుంది. అలా అనకూడదు నాయనా, వెళ్ళి లోపలికి. ఎలా చెబుతున్నారు పిన్ని గారు? రండి లోపలికి. అలాగే. ఏమిటో ఈ కాలం పిల్లలంతా ఇంతే. మా కాలంలో మేము ఉన్నాం, ఇద్దరా ఉన్నాం. ఏమిటో ఏమన్నా ఆగో, వెళ్ళి పడుకోపో. అక్కడ ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ. కొంచెం మంచినీళ్ళు. మంచి లేవు కించి లేవు. వెళ్ళ. అది కాదు. అది లేదు లేదు, వెళ్ళు. ఏ మిస్టర్, ఇందా మంచినీళ్ళు. మంచినీళ్ళేనా? ఏమిటిది? నీకేమైనా పిచ్చెక్కిందా? కాసేపు ఉంటే నిజంగా ఎక్కుతుంది. తెల్లవారి లోపుగా మా అక్కయ్య ఉత్తరం రాయాలి. మా ఊర్లో నాకు పెద్ద సంబంధం చూశారు. ఊరినంత కట్నం ఇస్తారట, ఒక బిల్డింగ్ ఇస్తారట, ఒక కారు ఇస్తారట. వాళ్ళకి ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పాపం ఒకే ఒక కన్నుంది. ఆ ఉన్న ఒక కన్నులో పెసరబొద్దంత పువ్వు ఉందిట. చేసుకోమంటావారమ్మా? ఏమిటి? భార్యాభర్తలు అని చెప్పుకుంటూ ఒకే చోట ఉద్యోగం చేస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మీ దారిని మీరు వెళ్ళిపోతే నాకు అడ్డం కావాలి. ఏడుస్తున్నా? నీ మనసు తెలుసుకుందామని అలా అన్నాను. నీకు ఇష్టమైతే నాకు అంతకంటే ఏం కావాలి చెప్పు. అలాగే పెళ్లి చేసుకున్నాను.